ఈ గ్రామాలకు సంబంధించిన ముఖ్య నాయకు అందరి పేర్లు చెప్పాలని దయచేసి మన్నించాలి. అందరి పేర్లు చెప్పలేము, సమయాభావం వల్ల మన్నించాలి. ఇప్పుడు మనం అందరం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి నల్లమల పులిబిడ్డ మన శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు చెప్పిన వంశీ కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు లోక్సభ ఎన్నికలు అంటే ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీ గ్రామం అంటే బలమూరు మండల హెడ్ క్వార్టర్కి రావడం జరిగింది. మీరందరూ కూడా ఘన స్వాగతం పలికినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, మరి పెద్దలు 2 సార్లు ఎంపీగా పనిచేశారు, ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసి టీపీసీసీ ఉపాధ్యక్షులు ఉండి మనందరికీ కూడా అత్యంత ఆత్మీయుడిగా ఉన్నటువంటి మన అభిమాన నాయకుడు డాక్టర్ మల్లురవి గారి గురించి అందరికీ తెలిసిందే. పిలిస్తే పలికే మల్లురవిని తెలుసున్నటువంటి వ్యక్తి, ఎవరు పిలిచినా వస్తాడు, ఎక్కడ కూడా ఎవరిని తింటలే, ఎవరిని కోటలే ఇప్పటి వరకు. కాబట్టి అటువంటి మృదు స్వభావం ఉన్నటువంటి డాక్టర్ మల్లురవి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం వారికన్నా మన పైన ఎక్కువ బాధ్యత ఉంది. ఈ ప్రాంత అభివృద్ధి జరగాలంటే ఎమ్మెల్యేకు తోడుగా ఎంపీ కూడా ఉంటే నిధులు ఎక్కువ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి నిధులు తీసుకురావడంలో వాళ్ళు అత్యంత పవర్ఫుల్ గా పనిచేసేటువంటి వ్యక్తి. దానికి తోడుగా స్పెషల్ రిప్రజెంటేటివ్ ఇన్ న్యూఢిల్లీ అని 2004 నుంచి 2009 వరకు పనిచేశారు. మొన్న కూడా స్పెషల్ రిప్రజెంటేటివ్ ఇన్ న్యూఢిల్లీ మన తెలంగాణ గవర్నమెంట్ అని మొన్నటి కూడా పనిచేశారు. అత్యంత అనుభవం గలటువంటి వ్యక్తి, మన అందరి అభిమాన నాయకుడు. మన క్యాండిడేట్కు మించిన క్యాండిడేట్ కూడా లేరు. ఇక రెండవ అంశం ఏమిటంటే, మన ప్రాంతాన్ని, మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి నల్లమల్ల ముద్దుబిడ్డ, అచ్చంపేట ముద్దుబిడ్డ, పాలమూరు ముద్దుబిడ్డ, మనందరి అభిమాన నాయకుడు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, వారి నాయకత్వం బలపడాలి. వాళ్ళ నాయకత్వం బలపడాలంటే బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో డాక్టర్ మల్లురవి గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది. ఇక మూడవ విషయం ఏమిటంటే, మనం కోరుకున్న తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ గారు. మరి సోనియా గాంధీ గారి కుమారుడు రాహుల్ గాంధీ గారు. ఈ దేశానికి 30 ఏళ్ల గ్యాప్ వచ్చింది గాంధీ కుటుంబం పరిపాలించగా. ఎవరెవరో పరిపాలించి అస్తవ్యస్తమైపోయింది దేశం అంతా కూడా. మరి ఆ గాంధీ కుటుంబం అయినటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే ఇక్కడ డాక్టర్ మల్లురవి గారు గెలవాలి. డాక్టర్ మల్లురవి గారికి ఓటేస్తే రేవంత్ రెడ్డి సార్కి ఓటేసినట్టే, డాక్టర్ మల్లురవి గారికి ఓటేస్తే రాహుల్ గాంధీ గారికి ఓటేసినట్టే. కాబట్టి డాక్టర్ మల్లురవి గారిని మనం అందరం కూడా భారీ మెజార్టీతో గెలిపించాలి. ఇక మీ మండల హెడ్ క్వార్టర్లో 800 లీడు వచ్చింది. అదేవిధంగా కనీవిని ఎదిగినట్టుగా ఎప్పుడు రాని లీడు 7,000 పైచీలకు వచ్చినందుకు మీ అందరూ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. మీకు నేను రుణపడి ఉన్నాను. ఖచ్చితంగా ఈ బలమూరు మండల రుణాన్ని తీసుకుంటాం. నేను ఎప్పుడు మాట్లాడిన ఒక మాట చెప్పేవాడిని, నాకు జన్మనిచ్చిన మండలం అమరావతి అయితే రాజకీయ జన్మనిచ్చిన మండలం బలమూరు. నాకు బలమూరు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి మండలం ఏదైనా ఉందంటే బలమూరే. ఎందుకంటే మీ మండలం నుంచి రాజకీయ ఎంట్రీ నాకు. కాబట్టి తప్పకుండా ఈ మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం మా లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తా ఉన్నాం. ఈ ప్రాంతానికి సాగునీరు రావాలని ఇక్కడే మేము ధర్నా చేశాం, రీలే నిరాహార దీక్ష చేశాం. మళ్ళీ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రిజర్వాయర్ త్వరలోనే స్టార్ట్ అవుతుంది. ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా దాన్ని మాడిఫై చేసి రీడిజైన్ తోటి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. ఎవరికి ఇబ్బంది లేకుండా కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. మీరందరూ కూడా సహకరించాలి. ఇది ఒకటే కాదు, ఈ మండలానికి ఇంకా చాలా ఉన్నాయి. లేదర్ పార్క్ డెవలప్మెంట్ కావాలి, రుతుల చెరువులకు మరమ్మతు చేయాలి. అదే కాకుండా ఈ ప్రాంతంలో ఎక్కువ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే తూర్పు జాతి పొడజాతి పశువులు, మేకలు, గొర్రెలు, షీప్ బ్రీడింగ్ ఫామ్, దాన్ని కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇదే కాకుండా పీజీ సెంటర్ పెట్టాలని చూస్తూ ఉన్నాం. దివంగత నేత భగవంతరావు గారు నెలకొల్పినటువంటి డిగ్రీ కాలేజ్ కానీ, జూనియర్ కాలేజ్ కానీ ఎన్హాన్స్మెంట్, దాన్ని అప్గ్రేడ్ చేయాలని కూడా చూస్తూ ఉన్నాం. మరి రాజీవ్ మినీ స్టేడియం కూడా మొన్ననే తెచ్చుకోవడం జరిగింది. కొండనాగుల ల్యాండ్ ఉంటే కొండనాగులు లేకుండా బలమూరు ల్యాండ్ ఉంటే బలమూరు. ఈ రెండింటిని మీరు ఎక్కడ పెట్టమంటే అక్కడ రాజీవ్ మినీ స్టేడియం పెట్టడానికి కూడా సన్నాహం చేస్తా ఉన్నాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంకా కొంతమంది అవతల పార్టీలు అంటారు, ఏం చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు ఏంటి మీరు ఏం చేయలేదు, మీ నాయకుడు చేయలేదు, మీరు చేయలేదు. ఇది చేయకుండా పోయిన కొట్టడం తిట్టడం తప్ప ఏమైనా చేసిందా? కొట్టకం, తిట్టకం, తోకం, ఇవే ఏమి చేయలే. మరి మనం రాగానే వచ్చిన 3 నెలల సీటు రోడ్డు వేసినాం. అదేవిధంగా మహిళలు అమ్మ బస్ ఎక్కితే మీకు ఛార్జీ తీసుకుంటున్నా లేదు, ఉచిత బస్ ప్రయాణం ఉంది కదా. అదేవిధంగా
6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు అమల్లోకి వచ్చినాయి. ఉచిత బస్ ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల వరకే ఉచితంగా ఎలక్ట్రిసిటీ బిల్లు, బిల్లు లేదు మీద వాళ్ళకు. అదేవిధంగా సిలిండర్, తర్వాత ఇండ్లు 3,500 ఇండ్లు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. జూన్ 6వ తారీఖు నుంచి ఇందిరమ్మ ఇళ్ల లిస్టు కూడా తయారు చేస్తా ఉన్నాము. అదేవిధంగా రేషన్ కార్డులు, పెన్షన్లు, ఈ 3 కూడా ఇందిరమ్మ కమిటీ ద్వారా సెలక్షన్ చేయబోతా ఉన్నాము. కోడున్నందుకు ఆగింది. వాస్తవంగా మనకి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కానీ, అదేవిధంగా సిలిండర్ కానీ స్టార్ట్ అయింది. కానీ మన మహబూబ్నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ కోడ్ దానివల్ల ఆగిపోయింది. ఇవి తెలుసుకోకుండా కొంతమంది ఏడయ్యా ఎక్కడయ్యా అంటా ఉన్నారు. 10 ఏళ్ల నుంచి ఏమి పట్టుకోలేదు. మనం వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరుగుతాయి. ఆగస్టు 15 లోపల రైతు రుణమాఫీ పూర్తి స్థాయి చేయబోతా ఉన్నాం. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇది పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఇది. కాబట్టి ఇవన్నీ కూడా వస్తాయి. డెవలప్మెంట్ అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే డెవలప్మెంట్. మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు. ఎవరి సూత్రం ఇది? రాజశేఖర రెడ్డి సూత్రం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సూత్రం. కాబట్టి అది ఆరే, ఇది ఆరే. రాజశేఖర రెడ్డి, రేవంత్. కాబట్టి తప్పకుండా సుభిక్షమైన పరిపాలన కొనసాగుతుంది. దయచేసి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తు చెయ్యి గుర్తు ఓటేయాలి. మరి టీఆర్ఎస్ కు ఓటేస్తే లాభం లేదు, ఊదు కాలేది లేదు, పీరు లేచేది లేదు. ఊదు కావదు, పీరు లేవు, అయిపోయింది. వాళ్ళకు స్టేట్ గవర్నమెంట్ లేదు, సెంట్రల్ గవర్నమెంట్ లేదు. ఉందా? కింద లేదు, మీద లేదు. వాళ్ళు నడవరే ఉన్నారు. కాబట్టి అది ఏం మురిగిపోయే ఓటర్. ఒకవేళ ఎక్కడన్నా అరకొరగా 1, 2 గెలిచిన రాష్ట్రంలో వాళ్ళు బీజేపీ సపోర్ట్ చేస్తారు. కాబట్టి మన దగ్గరికి వచ్చి వస్తేనే లేదు, డిపాజిట్ వస్తే మహా ఎక్కువ. ఇక బీజేపీ అమ్మ అందరికి నమస్కారం. అమ్మ బస్సు చార్జ్ ఫ్రీనే కదా, టికెట్ కొడుతున్నారా? ఫ్రీనే కదా. గారు బాగుండదా? మీకు పూర్తి స్థాయిలో అండ ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్. కొత్త బస్సులు వస్తాయి మీ అందరికీ. మళ్ళీ నిన్నమరణ డిఏ ఇచ్చినాం. మళ్ళీ అన్ని రకాలుగా ఆర్టీసీని మాకు కన్నబిడ్డ లెక్క ఆర్టీసీ. కాబట్టి పూర్తి స్థాయిలో ఆడేళ్ళంతా బస్సులే ఉంటాం. మొగలు సీట్లు దొరుకుతున్నావు కదా. ఓకే, అందరికీ నమస్కారం. అందరికి చేయి గుర్తు ఓటేయాలి. కాబట్టి ఇవాళ బీజేపీ ఓటేస్తే రాగానే ముస్లిం రిజర్వేషన్ ఖాయం. రెండో ఒక నెల కాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ తీసేస్తారట. ఇంకా ఎక్కువ గెలిస్తే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని మారుస్తారట. ఇది అదేవిధంగా ఎవరికన్నా ఈ ప్రాంతం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమైనా వచ్చిందా? 10 ఏళ్ళ నుంచి ఏమైనా వచ్చిందా? మన గెలిస్తే ఏమైనా వస్తుందా? మా కదీరు మాట్లాడతాడు మోడీ టైప్లో. ఇలా మాట్లాడలేదు ఎందుకో కానీ అది కాలాదం లావుగా జన్ధన్ అకౌంట్ మీద దారుగా అంటుండే. అంతేనా? ఇది జను లేదు, దాని లేదు, 2 లేవు. ఇవన్నీ పోయినాయి. ఇక ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పీదోళ్ళను కొట్టి పెద్దోళ్ళు పెడుతున్నాడు. ఈ దేశంలో 5 లక్షల కోట్లు పెద్ద మండలు తీసుకున్న అప్పులు రైటప్ చేసినట్టే మాఫీ చేసిన ఎవరు? అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, వాల్మార్ట్, అమెజాన్, ఇంకెవరు విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, లలిత మోడీ, చాలా పేర్లు ఉన్నాయి. వీళ్ళంతా గుజరాత్ దొంగలే. మోడీ గుజరాతే. అందరూ దోచిపెడుతుండ్రు, మనల్ని ముందు దోచిపెడుతుంది. డీజిల్ పెట్రోల్ ధర పెంచిండు, విమానాశ్రయాలు ప్రైవేట్ చేసిండు, రైల్వేలు ప్రైవేట్ చేసిండు. ఇక దేశాన్ని అమ్మడికి రెడీ ఉన్నాడు. కాబట్టి వాళ్ళకు ఓటేస్తే మన దురదృష్టాన్ని మనమే చేసుకున్నాడు. కాబట్టి బీజేపీ ఓటే కాదు, చేసిన ఓటే కథమే మనం. కాబట్టి దయచేసి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని చెయ్యి గుర్తు ఓటేయాలని మాకు ఇంకా సింగారంతో మనం భయపడాలి. కాబట్టి మీరందరూ చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, డాక్టర్ మల్లు రవి గారి నాయకత్వం. చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే. ఇప్పుడు తెలిస్తే పలికే మల్లు అని మన ప్రాంతం ప్రజలకు సుపరిచితులు, మనకు కాబోయే ఎంపీ వారి అమూల్య సందేశాన్ని యాది కోరుతున్నాను.